హలో వన్ అండ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ అయితే మీకు చూపిస్తాను. ఉదయాన్నే లేచి ఫస్ట్ నేను స్నానం అన్నీ చేసేసుకున్న తర్వాత టిఫిన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ చట్నీ కోసం అయితే పల్లీలు పచ్చిమిర్చి కలిపి వేపుతున్నాను. ఈ స్టైల్లో ఒక్కసారి చట్నీ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక సైడ్ అయితే రైస్ పెట్టేశాను అనమాట. ఉదయాన్నే మనకు పని ఫాస్ట్ కావాలంటే 2 గ్యాసులు ఒక్కసారి వెలిగించాలి. నేను ఇండక్షన్ మీద అయితే టీ కూడా పెట్టేసుకున్నాను అనమాట. టీ తాగుతూ పని చేసుకుంటే అస్సలు అలసట తెలియదని నేను ముందు టీ పెట్టేసుకొని మంచిగా టీలో అల్లము తర్వాత లెమన్ గ్రాస్ ఉంటే మీరు యాడ్ చేసుకొని, నేను ఈ టీలో అయితే యాడ్ చేయలేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లేవర్ అయితే నేను టీ చేసుకుంటాను అనమాట. ఆ పల్లీలు వేగిపోయిన తర్వాత తాలింపు వేసేసి ఆ తాలింపుని చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా చట్నీలో వేడి వేడి తాలింపు వేస్తే అస్సలు బాగుండదు. తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి. నేను పల్లీల్లో సగం పుట్నాల పప్పు యాడ్ చేశాను. తర్వాత ఒక 3-4 వెల్లుల్లి, పచ్చి జీలకర్ర వేసాను చూడండి. దానివల్ల మంచి అరోమా వస్తుంది అనమాట చట్నీకి. ఇంకా సాల్ట్ వేసేసి దీన్ని గ్రైండ్ చేసేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయని అవసరం లేదు, కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. అది అయ్యేలోపు కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి. రైస్ నైటే అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటే ఉదయాన్నే ఏ హడావిడి ఉండదండి, మంచిగా ఆరామ్సే చేసుకోవచ్చు వర్క్. మీరు ఒక్కసారి ఇలా చేయండి. ఇవైతే బొబ్బర్లు అంటారు, మీ సైడ్ ఏమంటారు రాజ్మా అని కూడా అంటారు. వీటిని రాత్రి నేను నానబెట్టేసుకున్నాను. వాటర్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 2-3 విజిల్స్ పెట్టేసి సరిపోద్ది. మనం బ్రేక్ఫాస్ట్తో పాటు ఇలాంటివి స్ప్రౌట్స్ కానీ ఇలా ఉడికించిన శనగలు లేకపోతే రాజ్మా ఇలా ఇస్తే ఏంటంటే మంచిగా ఫైబర్ ఉంటుంది. పిల్లలకైనా మనకైనా సరే ఉదయాన్నే అలా ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల డైజెషన్ కూడా బాగుంటుంది. స్టమక్ అప్సెట్ అలా ఏమవ్వకుండా పిల్లలు కూడా హెల్తీగా ఉంటారనమాట. ఈ లోపు నా టీ రెడీ అయిపోయింది. టీ కప్లో వేసేసుకొని దోశలు వేసేస్తున్నాను. మా బాబుకి అయితే దోశలు కొంచెం ప్లఫీగా ఉండాలి, మరీ క్రిస్పీగా ఉంటే అయితే తినడు అనమాట. ఢిల్లీలో స్కూల్స్ ఏంటంటే మనలాగా ఈవినింగ్ 5 వరకు అయితే ఉండవు. 1కి లేకపోతే 12:30 కల్లా వచ్చేస్తారనమాట పిల్లలు. ఒక్కొక్క స్కూలు ఒక్కొక్కలాగా ఉంటుంది, కానీ మ్యాక్సిమం 2 వరకు అందరు పిల్లలు ఇంటికి వచ్చేస్తారనమాట. అందుకని వీళ్ళకి లంచ్ ఏమో 11:30కి ఇస్తారు తినడానికి. అంతకుముందుకే 10కి అలా ఫ్రూట్ బ్రేక్ ఉంటుంది అనమాట. అంటే స్నాక్స్ లేకపోతే ఫ్రూట్స్ ఏవైనా పెట్టాలి. ఇంకా అవి తిన్న తర్వాత ఎక్కువ హెవీగా అన్నం పెడితే తినలేరు అని చెప్పేసి నేను ఇట్లా ఏ టిఫిన్ చేస్తే టిఫినే పెడతాను అనమాట. దోశ అయితే దోశ, ఇడ్లీ ఏదైనా లైట్ ఫుడ్డే పెడతాను అనమాట లంచ్ బాక్స్ కోసం. ఇంకా 1 కల్లా ఎలాగో ఇంటికి వచ్చేస్తాడు కాబట్టి మంచిగా వచ్చిన తర్వాత అన్నం పెడతాను. మనకు కూడా హ్యాపీ, అన్నంతో పాటు మంచిగా కూర వేసేసి తినిపిస్తాను అనమాట. బాక్స్ ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా చట్నీ వేరేగా దోశ వేరేగా పెట్టడం కాకుండా ఒక్కొక్కసారి ఇలా వాళ్ళకి డిఫరెంట్గా రోల్ లాగా అనమాట. అంటే చట్నీ కొంచెం ముద్దగా చేసేసి దోశ లోపల పెట్టేసి మంచిగా దాన్ని రోల్ చేసేసి కటింగ్ చేసేసి పెడితే అంటే టేస్ట్ ఏం మారదు, కాకపోతే ఏంటంటే చూడగానే వాళ్ళకి డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. కొంచెం తినడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. పిల్లలు ఎప్పుడు లంచ్ బాక్స్ ఖాళీ చేయట్లేదని మీరు బాధపడకండి. ప్రతిసారి లంచ్ బాక్స్ని వాళ్ళకి డిఫరెంట్గా లేకపోతే కొత్తగా ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు రెగ్యులర్గా పెట్టే ఫుడ్ అయినా ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటే వాళ్ళకి తినడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను కంప్లీట్గా దోశ పెట్టి పక్కన చట్నీ పెడితే అది ముంచుకొని తినడం అనేది వాళ్ళకి కామనే, కానీ ఇలా రోల్స్ లాగా నేను ఇలా చేసేసి దాన్ని మంచిగా కటింగ్ చేసి పెడతాను అనమాట. ఇలా మనం డిఫరెంట్గా ప్రజెంట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా తినాలి, ఇంకా కంప్లీట్ చేయాలి, ఇదేదో డిఫరెంట్గా ఉంది కొత్తగా ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఏ లంచ్ బాక్స్ పెట్టినా కొంచెం ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఇవ్వడానికి ట్రై చేయండి. నేను ఇలా ఇంకా రోల్స్ చేసేసి బాక్స్ పెట్టేశాను అనమాట. ఇంకా పై బాక్స్లో అయితే స్నాక్స్ పెట్టేస్తాను. మనం ఏ హెల్దీ ఫుడ్ పిల్లలకి ఇచ్చినా అది వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా కూడా ఉండాలి, రెగ్యులర్గా కాకుండా. అప్పుడు వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. ఇంకా మా బాబుకి అయితే లంచ్ బాక్స్ ప్యాక్ చేశాను. ఈలోపు రాజ్మా మంచిగా 2-3 విజిల్స్ వచ్చేసాయి. ఓన్లీ సాల్ట్ వేసి ఉడికించాను కదా, ఇంకా దాన్ని తాలింపు ఏమి వేయను, అలాగే ఇచ్చేస్తాను అనమాట బ్రేక్ఫాస్ట్తో పాటు. వాళ్ళకు కూడా మనం వేరే ఏ టిఫిన్ ఇచ్చినా దాంతోపాటు తింటారనమాట. ఇంకా నేను స్నాక్స్ బాక్స్లోకి కొంచెం కిస్మిస్, అలాగే ఇది డ్రై ఫ్రూట్ లడ్డు. అసలు ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ అలాంటివి ఏమీ వేయలేదు, అన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసి ఖర్జూరంతో చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇదేమో ఇంట్లోనే చేసిన పల్లి చెక్కి, అన్నీ హెల్దీయే ఇస్తాను 90%. ఇవి ఏవైనా రెసిపీస్ మీకు డీటెయిల్డ్గా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, తప్పకుండా మీకోసం చేసి చూపిస్తాను. ఇందాక పిస్తా వేయడం మర్చిపోయాను అనమాట. పిస్తా అంజీర్ 2 యాడ్ చేసేసి అది క్లోజ్ చేసేసాను.
ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం మా హస్బెండ్ కోసం అయితే పులిహోర చేశాను. తనకి టిఫిన్ లాంటివి ఇష్టం ఉండవని చెప్పేసి దాంతోపాటు ఉడికించిన రాజ్మా తర్వాత చట్నీ వేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా మా బాబుకి టిఫిన్ చేసేలోపు పాలు రెడీ చేసేసి వేడి చేసి వాడికి కావాల్సిన చాక్లెట్ ఫ్లేవర్ పౌడర్ కలిపేసి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు అవన్నీ టిఫిన్ చేస్తూ ఉండేలోపు నేను బయటకు వచ్చి మంచిగా ముగ్గేస్తాను. శ్రావణ మాసం వచ్చింది కదా, ఇంకా మా బాబు బాయ్ చెప్పి స్కూల్కి వెళ్ళిపోయాడు. అయితే పనంతా అయిపోయిందని అనుకుంటున్నారా? పిల్లలు హస్బెండ్ స్కూల్కి ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాతే కదా మనకు అసలైన పని స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇంట్లోకి వచ్చి నేను ఆల్రెడీ స్నానం అన్నీ చేసేసుకొని ఫ్రెష్గా ఉన్నాను కాబట్టి మంచిగా దీపం పెట్టుకొని పూజ చేసుకున్నాను అనమాట. ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది కదా. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.